పదేళ్లుగా జమిలీని నిర్వహించాలనే కేంద్రం ప్రభుత్వ కలను నిజం చేసుకోవడానికి ఇవాళ తొలి అడుగు పడబోతోంది. జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఇది సభ ముందుకు రానుంది. ఇవాళ లోక్సభలో, రేపు రాజ్యసభలో కేంద్రం బిల్లును పెట్టనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రామ్నాథ్ కోవింద్ చైర్మన్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, వివిధ శాఖలకు సంబంధించిన నిపుణులు దీనిలో సభ్యులుగా మొత్తం 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా సంవత్సర కాలం పాటు, అంటే 2023 నుంచి మార్చి 2024 వరకు అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాల గురించి వారితో చర్చలు జరిపిన తర్వాత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వానికి రామ్నాథ్ కోవింద్ నివేదిక సమర్పించారు. అంటే 47 పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత దాంట్లో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచాయి. అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత సంవత్సరం పాటు సుదీర్ఘంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితాల్లో పర్యటించిన తర్వాత రామ్నాథ్ కోవింద్కు ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వానికి మార్చి నెలలో సమర్పించింది. ఆ నివేదికను సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్ళా మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత బిల్లుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపి డిసెంబర్ 12వ తేదీన, అంటే గత గురువారం కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. తర్వాత నిన్న సోమవారం బిల్లును లోక్సభ ముందుకు తీసుకొస్తారంటూ కూడా ముందు ప్రచారం జరిగింది. కానీ బిజినెస్ లిస్టులో పేరు లేకపోవడం, బిల్లుకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడంతో ఈరోజు సంబంధించిన బిజినెస్ లిస్టులో లిస్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు లోక్సభలో అర్జున్ రామ్ మేఘ్వాల్, ఏదైతే రామ్నాథ్ కోవింద్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్న అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈరోజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇక బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి, అంటే బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక మొత్తం లోక్సభలో 543 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో 363, అంటే దాదాపు 67% ఓట్లు అనేవి రావాల్సి ఉంటుంది బిల్లు పాస్ కావాలంటే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 235 ఉన్నాయి. ఇక మిగిలిన వాళ్ళు తటస్థంగా ఉన్నవారు కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మద్దతు తెలిపినప్పటికీ ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది 363 అనేది చేరుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని సవరణలు చేసి బిల్లును పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా 129వ సవరణ, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి సవరణ చట్ట బిల్లును కూడా, ఈ 2 బిల్లును ఈరోజు లోక్సభ ముందుకు అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకురాబోతున్నారు. ఈరోజు లోక్సభలో చర్చ జరిగిన తర్వాత, అంటే మ్యాక్సిమం అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా రామ్నాథ్ కోవింద్ పర్యటన సందర్భంలో కూడా వారందరూ కూడా విముఖత వ్యక్తం చేస్తారు. అంటే సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కానీ ఈ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంటుందనేది ప్రధానంగా విపక్ష పార్టీలు అయితే విమర్శిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత 10 సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ వారి ఆధ్వర్యంలోనే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ను బిల్లును ప్రవేశపెట్టాలి, ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. దీని ద్వారా కొంత ప్రజాధనం దుర్వినియోగం కాదు, అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉంటుందనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టాలి, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా భావిస్తుంది. ఒకవేళ ఈరోజు లోక్సభలో బిల్లు పాస్ అయితే కనుక రేపు రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో కూడా బిల్లు పాస్ చేసిన తర్వాత, అంటే అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్లమెంటరీ స్థాయి కమిటీకి, అంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఏదో వక్ఫ్ బోర్డుకి సంబంధించి వివిధ పార్టీలు, కొన్ని పార్టీలు మద్దతుగా, కొన్ని పార్టీలు వ్యతిరేకంగా వారి అభిప్రాయాలు తెలిపిన నేపథ్యంలో జేపీసీ ఏర్పాటు చేశారు. ఆ సమయం పొడిగించాలని కోరిన నేపథ్యంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికకు సంబంధించి ఇంకా మరికొంత సమయం పడుతుంది, సమావేశాలు నిర్వహించాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, కాబట్టి పొడిగించాలని కోరిన నేపథ్యంలో వారికి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లును సంబంధించి నివేదిక సమర్పించడానికి కొంత సమయం పొడిగించారు. ఈ నేపథ్యంలోనే జగదాంబిక పాల్ చైర్మన్గా ఉన్నారు వక్ఫ్ బోర్డుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. దాంట్లో వివిధ పార్టీలకు సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా దానిలో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ లోక్సభ అలాగే రాజ్యసభలో బిల్లు పాస్ అయినప్పటికీ, అంటే ప్రవేశపెట్టి చర్చలు జరిపిన తర్వాత
పార్లమెంటరీ స్థాయి కమిటీకి పంపిస్తారు. అక్కడ జేపీసీ ఏర్పాటు చేస్తారు. ఇది అధికార పార్టీకి సంబంధించిన వారు చైర్మన్గా, మిగతా పార్టీల వారు సభ్యులుగా ఉంటారు. వారందరూ కూడా మరోసారి చర్చలు జరిపి అన్ని పార్టీల వారు కూడా ఉంటారు కాబట్టి పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బిల్లు యొక్క సాధ్యాలు కానీ ఇంప్లిమెంటేషన్ కానీ దీనివల్ల బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా అంటే ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చు ఎంత తగ్గుతుంది, ఎంత భారం అనేది ప్రభుత్వంపై పడకుండా ఉంటుంది అనేది, దానివల్ల లాభాలు ఏంటి అనే అంశాలపై కూడా మరొకసారి సుదీర్ఘంగా జేపీసీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ జమిలీ ఎన్నికలు అనేవి ఇది తొలిసారి కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952, 67 మధ్య కూడా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అప్పటి పరిణామాల నేపథ్యంలో, పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికి మళ్ళా రొటీన్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు అలాగా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వివిధ రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీని ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఉద్యోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఎన్నికలు కూడా అమల్లోకి రావడం ద్వారా, అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంది, ఆ రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలుకి వస్తుంది. దాదాపు 1-2 నెలలు ఎన్నికలు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే నామినేషన్లు నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి నామినేషన్లు, ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు కూడా అక్కడ ఎన్నికలు కూడా అమలుగా ఉంటుంది కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎక్కడ ఎటువంటి అభివృద్ధికి ఆటంకం కలగకుండా, ఎటువంటి నష్టం జరగకుండా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే రెండవసారి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడే లాస్ట్లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2023లో రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు 2024 మార్చిలో నివేదికను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నేపథ్యంలో 2024 సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఈ నివేదిక ఆమోదం తెలిపింది. తర్వాత ఈ నెల 12వ తేదీన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో ఏం జరగబోతుంది, ఈరోజు ఏ విధంగా చర్చ కొనసాగబోతుంది అనేది కూడా చూడాల్సింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.